ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నందిని మ్యామ్, మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఒక ఫియర్ ఫ్యాక్టర్ వస్తూ ఉంటుంది. ఎందుకండి? అంటే మీరు చాలా సాఫ్ట్‌గా ఉంటారు. మనిషి నవ్వుతూ ఉంటారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక మైక్ టైసన్, మహమ్మద్ అలీకి ఉన్నంత ఆరా ఉంది మీకు. అంటే మెంటల్లీ హౌ స్ట్రాంగ్ యూ ఆర్ అని అనిపిస్తది. అలాగ అనిపించలేదు కదా! లేదు అనిపిస్తది నాకు మెంటల్లీ చాలా స్ట్రాంగ్ మీరు అని అనిపిస్తది. ఆవిడ కాస్త చెప్పండి అలా మైక్ పట్టుకోరప్పుడు నేను. బట్ నిజంగా అనిపిస్తది మ్యామ్. అంటే మీ జర్నీ విన్న తర్వాత కూడా ఏదో మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అందరికీ తెలిసిందే. ఒక 14, 15 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత మీరు డైరెక్టర్ అయ్యారన్నప్పుడు లిటరల్లీ అనిపించింది నాకు. అది సో ఆ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్‌తో చూస్తాను కాబట్టి ఎప్పుడు చూసినా ఒక మహమ్మద్ అలీ, మైక్ టైసన్ లైక్ ఆరా కనిపిస్తూ ఉంటది. రాకీ బాల్బోవా. మీన్స్ వాట్ మ్యామ్? రాకీ అని సినిమా వచ్చింది కదా! ఓకే. యాహ్! నైస్. అండ్ హిమాంక్ సార్, సో ట్రాలాలా కదా పేరు. ఇది 59 డేస్‌లో ఫినిష్ చేశారంట కదా మూవీ. 55, 56 డేస్‌లో 56 ఫినిష్ days. చేసాం. ట్రాలాలా కదండి, లాలాలా అంటూ ఆడుకుంటూ తీసేస్తున్నారు అలానే సినిమాని. అంటే యాక్చువల్లీ మొత్తం మూవీ అంతా అలానే తీసామండి. ఆ. చాలా ఆనందంగా, హాయిగా, చాలా అంటే ఆల్మోస్ట్ కదా! మీ- కానీ Yeah. ఓవరాల్ అందరి విజన్ ఒకటి ఉన్నప్పుడు ఇట్లా తీయడం ఈజీయే. అండ్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. అంటే ముందు మేము విన్నది ఏంటంటే సాయి పల్లవి గారు అని చెప్పి, బట్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ హర్ సీరియస్లీ. వాళ్ళు తీసుకున్న డిసిషన్ నా వరకు ఏం రాలేదు. అంటే మేము ఒప్పించడం కైండ్ ఆఫ్ అదంతా జరిగింది కదా, కొలాబరేషన్ మాట్లాడుకోవడం, ఒక్కొక్కరు ఆ డిస్కషన్లో ఒప్పుకోవడం. అండ్ మీకు ఎవరు ఛాలెంజెస్ ఇవ్వక్కర్లేదా మ్యామ్? అంటే ఎలా భయపడ్డాం అంటే మేము ఎలా కోలుకుంటారా అని భయపడ్డాం మీ ఫిజికల్ స్టేట్ చూసి. ఈరోజు అసలు చీరలో అసలు ఫైట్లు ఏంటి, ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఏంటి? ఇది I think that this was something that I wanted to do for a long time. ఒక మేల్ యాక్షన్ ఎంటర్టైనర్ లానే ఉంటుంది, లైక్ మేల్ కమర్షియల్ మేల్ లెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్, బట్ అది కొంచెం ఫ్లిప్ చేసాం. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ హౌ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కెన్ ఇట్ బ్రింగ్ ఆడియన్స్ టు ద థియేటర్. విల్ నో June 19th soon. సూపర్. అండ్ ఆ డైలాగ్ భలే హిట్ అయింది అసలు. అంటే ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో అన్నారు కదా. తర్వాత తెలుస్తుంది. అండ్ ట్రైలర్లో శారీ సీక్వెన్స్లు అన్నీ ఉన్నాయి కదా మ్యామ్. ఏంజలీనా జోలీకి శారీ కట్టించాలని మీకు ఎందుకు అనిపించింది? డిఫరెంట్గా ఉంటుంది. లేకపోతే ప్యాంట్ వేసుకొని అందరు పంతున్నారు, సో అది కామన్. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ శామ్స్ కన్విక్షన్. యాక్చువల్లీ మేము తనకి ఇంకా ఈజీగా ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటే వద్దు ఇదే కొత్తగా ఉంటుందని తనే పట్టుబట్టి ఎంత కష్టమైనా ఫిగర్ అవుట్ చేశారు ఒక వే ఆఫ్ డూయింగ్. మాకు చాలా ఈజీ చెప్పడం ఇది చేయండి అది చేయండి అని, చేయాల్సింది తనే కదా. దట్ క్రెడిట్ ఇస్ ఎంటైర్లీ హర్స్. హాయ్ సమంత మ్యామ్, హాయ్ నందిని మ్యామ్, హాయ్ హిమాంక్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఇంటి బంగారం ఎప్పుడయ్యారో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ 2010 ఎండింగ్ 11 స్టార్టింగ్ అనమాట మ్యామ్. సో ఎంఐ చేసే ఫస్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత నేను మా ఇంటి కాంపౌండ్ బయటకు వచ్చి, పైన ఫస్ట్ ఫ్లోర్ లేదు, వెనక్కి తిరిగి చూసేవాడిని. ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడు కడతారు, వెనక్కి తిరిగి ఎప్పుడు జెస్సీ లాంటి అమ్మాయి వస్తుంది. అంటే బేసికల్లీ బ్లాక్ మ్యాజిక్ నమ్మేవాడిని, కానీ ఒక్కసారి ఇంతమందిని బ్లాక్ మ్యాజిక్ చేయడం అనేది మీ వల్ల సాధ్యమైంది. అండ్ ఇంకొక రియల్ స్టోరీ చెప్తున్నాను మ్యామ్. యాక్చువల్లీ నేను అప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాను అనమాట. ఆ టైంలో చూశాను. తర్వాత డిప్లొమా 3 years, బీటెక్ సెకండ్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ నాకు ఒక 5 cousins ఉండేవారు, కజిన్ బ్రదర్స్ సిస్టర్స్. వాళ్ళందరూ టీవీలో మీరు కనిపించినండి వదినొచ్చింది అని అరిచేవారు. సారీ ఇఫ్ యూ అంటే డోంట్ టేక్ ఇట్ నెగిటివ్లో, బట్ ఇప్పుడు చెప్తున్నాను. అంటే జెస్సీ దొరికిందా లేదు ఫైనల్లీ? నన్ను దొరకలేదండి. చా జెస్సీ లాంటి అమ్మాయి అక్కడ భూమి మీద లేదు, ఎక్కడ దొరుకుతుంది? బట్ సీరియస్లీ మ్యామ్, ఒకప్పుడు మీరు ఐ అడ్మైర్డ్ యూ ఎ లాట్. ఇప్పటికి కూడా అడ్మైర్ చేస్తున్నాను, బట్ అప్పుడు క్రష్ ఫీలింగ్ ఉండేది. బట్ మీ జర్నీ అంతా చూసిన తర్వాత ఈరోజు ఐ రెస్పెక్ట్ యూ ఎ లాట్ మ్యామ్. సూపర్ అసలు.